హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మా గార్డెన్లో నేను ఏమేమి మొక్కలు పెంచుతున్నానో చూపిస్తానండి. ఈ మొక్కలు టైం స్పెండ్ చేయడానికి ఈ లాక్డౌన్ టైంలో నాకు చాలా హెల్ప్ అయినాయి. అలాగే వెజిటబుల్స్ కోసం కూడా మేము వెతుక్కోకుండా బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంట్లో ఉండేందుకు కూడా, వంట చేసుకునేందుకు కూడా నేను పెంచిన ఈ కొన్ని మొక్కలతోనే మాకు చాలా యూస్ అయింది. ఆ మొక్కలు పెంచడం చాలా హెల్ప్ అవుతుందండి మనకి. కష్టకాలంలో ఆదుకునే కల్పతరువుల్లా ఉంటాయి ఈ మొక్కలు. అలాగే వాటిని చూసినప్పుడు, మనం మొక్కలు పెంచినప్పుడు వచ్చే రిజల్ట్ చూస్తే కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగ అన్ని విధాలుగా మనకి తోడ్పడతాయి అన్నమాట. మన మనసుకు ఉల్లాసానికి, అలాగే ఎక్సర్సైజ్కి, ఇంకా మనకి అవసరాల్లో ఆదుకునేందుకు ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయి. అందరూ వీలైతే ప్లేస్ ఉంటే గార్డెన్లో, లేదంటే కుండీల్లో మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుందండి. నేచర్ కూడా మనం దగ్గరైన వాళ్ళం అవుతాము. మీకు ఏ మొక్కలు ఇంట్రెస్ట్ అయితే, పూల మొక్కలైతే పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయలు, ఇవన్నీ కాకపోతే వీటికి ఎక్కువ పని ఉంటుంది అంటే జస్ట్ క్రోటన్ మొక్కలైనా పెంచండి. మనసుకి హ్యాపీగా ఉంటుంది. అలాగే మనకు టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది. అలాగే మనం ప్రకృతికి దగ్గరైన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం మా గార్డెన్ చూద్దారండి. ఇది మా కాస్మోస్ ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్. మా గేట్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది గార్డెన్లో. ఇది ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టారండి, అంతే. ఇలా పెద్దగా గుబురుగా పెరిగిపోయింది. దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇలాగా. ఇది చూడటానికి ఒంటి రెక్క బంతిలా ఉంటుంది. ఇవి కాస్మోస్ ఎల్లో కలర్లో. గార్డెన్లో చాలా మంచి లుక్ వస్తుంది ఈ ఫ్లవర్స్. ఇవి ఎండిపోయిన తర్వాత ఈ చుట్టూ రేకులు రాలిపోయి మధ్యలో ఉన్న పుప్పొడి ఎండిపోతుంది. అవి సీడ్స్ తయారవుతాయి. ఎండిపోయిన ఫ్లవర్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాగా సీడ్స్ తయారవుతాయి. ఈ సీడ్స్ తీసివేస్తే మనకి మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నమాట. నేను ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టాను. ఈ సీడ్స్ పక్కన పడి, ఈ ఫ్లవర్స్ వచ్చి ఈ సీడ్స్ పక్కన పడి మళ్ళీ మొక్కలు వచ్చి ఇలా నా పెద్దగా గుబురుగా అదేదో గార్డెన్లా తయారైపోయింది, పూల మొక్కల గార్డెన్లా. చాలా ఎక్కువ వచ్చాయి. ఇవే గాలికి అటు ఇటు వెళ్ళి కూడా గార్డెన్ నిండా మొక్కలు వస్తున్నాయి. తర్వాత ఇది మా గోంగూర మొక్క. అసలుకి నేను దీని గురించి స్పెషల్గా చెప్పాలి. ఇది వేసి సంవత్సరంన్నర అవుతుంది, కానీ యాక్చువల్గా గోంగూర కొంతకాలానికి టేస్ట్ మారిపోద్ది. అది పులుపుతనం తగ్గిపోయి ఆకు కూడా ముదురుగా అయిపోద్ది అంటారు. మా ఆకులు చూడండి, సంవత్సరంన్నరకు కూడా ఆకులు ఇంకా లేతగా ఉన్నాయి. వండితే కూడా త్వరగా కుక్ అవుతుంది ఈ గోంగూర. ఇది మొక్క అంతా ఒకటేనండి. ఇలా బుషిగా గుబురుగా ఇలా పెద్దగా పెరిగింది. 6 feet వరకు పెరిగింది ఈ మొక్క. ఇప్పుడిప్పుడే దీనికి పువ్వులు వస్తున్నాయి. రెడ్ కలర్ కాయలు కూడా వచ్చాయి ఆ పూల నుంచి. ఇవి నేను సీడ్లింగ్ ఉంచేసాను. మళ్ళీ గోంగూర మొక్కలు వేసుకోవాలంటే విత్తనాలు కావాలి కదా, వాటికని ఉంచేసాను. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ గోంగూర మొక్కకి విత్తనాలు ఎలా వస్తాయి, అవి ఎలాగ మనం సీడ్స్ని నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు వివరంగా. లోపల ఇదిగోండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి. చూడటానికి కూడా బాగుంటాయి ఈ ఫ్లవర్స్, అందంగా. గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చుగా. నా ఫేవరెట్. అసలు ఆకుకూరలు ఉంటే చాలు మనకి ఇంట్లో. అప్పటికప్పుడు మనం బయటకు వెళ్ళకుండా కర్రీస్ ఏమైనా చేసుకుంటే సింపుల్గా, స్పేస్ లేని వాళ్ళు అయితే ఇలా ఆకుకూరలు కుండీలో పెంచుకున్నా సరే సరిపోతుంది. గార్డెన్ ఉంటే ఓకే, ఇలా గార్డెన్లో పెంచుకోవచ్చు. లేదంటే ఆకుకూరలు కుండీలో పెంచుకోవచ్చు. ఈ గోంగూర మొక్క మీదే మనకి కాకరతీగ కూడా వచ్చేసింది. ఇవిగోండి కాకరకాయలు. ఇవి గ్రిల్స్ మీద పాకిచ్చాను యాక్చువల్గా ఈ కాకరకాయలు తీగని. ఈ కాకరతీగ కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, గ్రీన్ కలర్ ఫ్రూటింగ్ వస్తుంది. నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈ కూరగాయ మొక్కలకు కూడా అసలు మనం కాయల మొక్కలు అనుకుంటాం, కానీ వీటికి ముందు పువ్వులు వచ్చి కాయలు వస్తాయి కదా. విడిగా మనం ఫ్లవర్ ప్లాంట్స్ పెంచే అందానికి ఈ కాయగూర మొక్కలకి ఎప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయి. చూడటానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కో మొక్కకి ఒక్కో కలర్ ఫ్లవర్ వస్తూ ఉంటుంది. కాకరకాయలు మాకు కొన్ని అయితే సరిపోతాయి. మిగతా కాకరకాయలన్నీ నేను మా చుట్టుపక్కల వాళ్ళకి పంపించేస్తూ ఉంటాను. యాక్చువల్గా తీగజాతి మొక్కలకి బాగా వస్తూ ఉంటాయి కాయలు, ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటుంది. తీగ అల్లుకున్నంత వరకు వస్తుంది. ఈ తీగ ఎంత బుషీగా అల్లుకుంటే అన్ని కాయలు వస్తూ ఉంటాయి. కానీ ఒక ఫ్యామిలీకి అవన్నీ ఎక్కువ అవుతాయి కదండి. ఇది క్యారెట్ మొక్క. మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్యారెట్ ఎలాగా హార్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది. మనకి వింటర్ సీజన్లో ఎక్కువ క్యారెట్స్ వస్తాయి, సమ్మర్లో కొంచెం ఎక్కువ గ్రోత్ ఉండదు.
తర్వాత ఇవి వంకాయ మొక్కలు. మీకు 365 డేస్ వంకాయలు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి వంకాయ మొక్క వేసారు అంటే 365 డేస్ వంకాయలు వస్తూనే ఉంటాయి. కొంచెం కేర్ తీసుకోవాలి. వంకాయ మొక్కకి పురుగు పట్టకుండా కొంచెం కేర్ తీసుకోవాలి. నీమ్ ఆయిల్, దశపత్ర ఆయిల్, లేకపోతే డబ్ల్యూడిసి వాటర్, ఎగ్ ఎమెల్షన్ వాటర్ ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మనకి ఆకుకు పట్టిన లేకపోతే కొమ్మకు పట్టిన ఆ పురుగేదో అది చూసి తీసేస్తూ ఉంటే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. వచ్చే కూరగాయలు కూడా చాలా పొడుగ్గా చక్కగా హెల్తీగా బౌన్సీగా ఉంటుంది. వంకాయ ఎప్పుడైనా బాగా పండింది అని తెలియాలంటే హార్వెస్ట్కి రెడీ అయింది అని తెలియాలంటే ముదరకుండా లేతగా ఉండాలి కదా. అది పట్టుకుంటే మనకి ఇలాగ బౌన్సీ నేచర్ ఉంటుంది. అలా ఉంటే వంకాయ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు. ఇది పచ్చిమిర్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. పచ్చిమిర్చి కూడా అలా వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఏ మొక్కకైనా పువ్వులు చాలా అట్రాక్షన్ చూడటానికి. ఇది ఇంకో వంకాయ మొక్క, చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఈ వంకాయలు కూడా అంతే. నేను 4-5 మొక్కలు వంకాయలు పెంచాను. నేను కొన్ని వాడేసి మిగతా అన్ని చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తూ ఉంటా, వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ మా కాలనీలో వాళ్ళందరికీ ఇచ్చాను ఈ వంకాయలు. వంకాయలు జనరల్గా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇలాగా పర్పుల్ కలర్ పొడుగు వంకాయ నార్మల్గా మనం రోజు యూస్ చేసే వంకాయలు. అవి కాకుండా ఎగ్ ప్లాంట్ ఒకటి ఉంటుంది, అలాగే గుత్తు వంకాయ ఉంటుంది, వైట్ కలర్ బ్రింజాల్ ఉంటుంది, గ్రీన్ కలర్ బ్రింజాల్ ఉంటుంది. అయితే నా దగ్గర ఈ 3 బ్రింజాల్స్ ఉన్నాయి. మిగతాయి నెక్స్ట్ టైం వేయాలి. ఈ వంకాయ మొక్కల లోపలే సబ్జా గింజల చెట్లు కూడా వేశాను. ఇవి విత్తనాలు బాగా వస్తున్నాయి, లోపలికి ఉన్నాయి సబ్జా గింజలు. సమ్మర్లో చాలా మంచిది కదండి. ఇవి సబ్జా వాటర్ కలుపుకోవడానికి కానీ లేదా చలవ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్కి కానీ ఈ సబ్జా వాటర్ బాగా యూస్ అవుతుంది. తర్వాత ఇది టమాటా మొక్క. టమాటా మొక్క పెంచడం కూడా చాలా ఈజీ. విత్తనాలు వేస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రూటింగ్ కూడా మనకి ఎక్కువ వస్తాయి. టమాటా మొక్కకి గుత్తులు గుత్తులుగా వస్తాయి. నేను ఇప్పుడు ఈ టైంలో పండిన టమాటాలు ఎప్పటికప్పుడు కోసేస్తున్నాను కదా. మనకి అలా పచ్చి టమాటాలు ఉన్నాయి. దీనికి భూమిలోనే కాదండి, ఇలా గ్రౌండ్ లేకపోయినా మనం కుండీల్లో పెంచుకున్నా సరే టమాటాలు బాగా వస్తాయి, పెద్ద సైజు వస్తాయి, పండి చాలా హెల్తీగా ఉంటాయి. కాకపోతే వాటికి ఇచ్చే పోషణ మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, జీవామృతం కానీ, ఈ ఎగ్ ఎమెషల్స్ కానీ, లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటే ఇవి హెల్తీగా పెరుగుతాయి. ఒక్క కొమ్మకి ఒక్క చోట చాలా కాయలు వస్తాయి. ఇవి బరువు అయిపోతూ ఉంటాయి కదా. ఇది కొంచెం డెలికేట్గా ఉంటుంది టమాటా మొక్క. ఎప్పుడైనా దానికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. సపోర్ట్ ఇచ్చి ప్రూనింగ్ ఇస్తా, ఎప్పటికప్పుడు దానికి వచ్చిన పెస్ట్లు ఏంటి తీసేస్తా, ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే టమాటా మొక్కలు బాగా పెరుగుతాయి. నా దగ్గర టమాటా మొక్కలు కూడా 4-5 ఉన్నాయి. ఇదిగోండి, వంకాయ మొక్క లోపల ఒక టమాటా మొక్క ఉంది. దీనికి కూడా ఇలాగా చక్కగా గుత్తులుగా వస్తాయి కాయలు. టమాటా మొక్కకు కూడా మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మొక్క చాలా అందంగా ఉంటుంది. అలాగే టమాటా మొక్క స్మెల్ కూడా చాలా స్వీట్ స్మెల్ వస్తూ ఉంటుంది. మన టమాటా స్మెల్ ఎలా ఉంటుందో మొక్క ఆకు పట్టుకున్న అదే స్మెల్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏ మొక్కకైనా ఆ ఫ్రూట్ స్మెల్ వస్తూ ఉంటాయి ఆకులు. మొక్క ఏదో తెలియకపోతే ఫస్ట్లో నేను స్టార్టింగ్ చేసేది అదే. అది ఏంటి మొక్క సీడ్లింగ్ వచ్చింది అని చూడాలంటే ఒక ఆకు తుంపి స్మెల్ చేస్తే అదే మొక్క తెలుస్తుంది. ఇది ఇంకో టమాటా మొక్క. దీనికి కొంచెం పండిన ఫ్రూట్ ఉంది. టమాటాలకి ఇవి కూడా కోసేసినట్టున్నాను. ఈ మొక్కకు కూడా పచ్చికాయల వరకు ఉన్నాయి. సపోర్ట్ అవసరం అండి మెయిన్. వీటికి సపోర్ట్ ఇస్తూ ఉంటే అవి ఆ సపోర్ట్తో పైకి పెరుగుతాయి, డెలికేట్గా ఉంటాయి కదా. నేను దీనికి గ్రిల్స్కి తాడు పెట్టి కట్టేశాను. అయితే ఈ మొక్కలు కొమ్మ ఒకటి పడిపోయినట్టుంది. ఇది మళ్ళీ తాడుతో కట్టాలి. ఇవి నా దగ్గరున్న టమాటా మొక్కలు. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంజీర్ మన హెల్త్కి చాలా మంచిది కదండి. మన మార్కెట్లో కొంచెం తక్కువగా అవైలబుల్ అవుతాయి. ఈ చిన్న మొక్కకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి బయట కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అంజీర్ ఫ్రూట్. యాక్చువల్గా ఒక అంజీర్ ఫ్రూట్ తింటే 1 డ్రాప్ బ్లడ్ పడుతుంది అంటారు. డైలీ ఇది తింటే మంచిది. అదే మొక్క మనం ఇంట్లో వేసుకుంటే మనం హెల్తీగా చక్కగా, మనం ఎలాగో ఫెర్టిలైజర్స్ అన్నీ మనం ఇంట్లో తయారు చేసినాయి కాబట్టి, కెమికల్స్ కాదు కాబట్టి హెల్త్కి కూడా మంచిది. మనం మంచి ఫ్రూట్స్ తినొచ్చు. తర్వాత ఇది దోసపాదు. ఒక దోసపాదు ఉంది. ఒక్క దోసపాదుకి మనకు చాలా కాయలు వస్తూ ఉంటాయి. ఇదిగోండి దోసకాయ. సైజు ఇంకా పెద్దగా అవుతుంది, మంచిగా వస్తాయి.
దోసకాయలు కూడా అంతే చాలా వస్తూ ఉంటాయి. ఇదిలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి తర్వాత ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా నేను అందరికి ఇచ్చేస్తూ ఉంటాయి దోసకాయలు. తీగ జాతికి దేనికైనా అంతండి, చాలా కాయలు వస్తూ ఉంటాయి. అది అల్లుకున్నంత వరకు కాయలు వస్తూనే ఉంటాయి. యాక్చువల్గా వింటర్లో నేను చిక్కుడుకాయ బీరకాయ కూడా వేశాను. అయితే అది క్రాప్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇక్కడ బీర మళ్ళీ వేసాను, అది వస్తుంది. అది మళ్ళీ పెరిగాక చూపిస్తాను మీకు. ఇది మా జామ మొక్క, చిన్నది జామ మొక్క, కానీ దానికి ఇంకా కాయలు ఉన్నాయి చూడండి, 4-5 పిందెలు ఉన్నట్టున్నాయి ఇలా గ్రీన్ కలర్లో. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇది తైవాన్ జామ అంటారు. చాలా పెద్ద సైజులో వస్తుంది కాయ. అలాగే పల్ప్ దీనికి ఎక్కువ ఉండి సీడ్స్ తక్కువ ఉంటాయి. పింక్ కలర్ పల్ప్ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇవి పచ్చిమిర్చి మొక్కలు. వీటికి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఇలాగ కాయలు వస్తూ ఉంటాయి. పచ్చిమిర్చి ఎక్కువే యూస్ చేస్తాం కదండి మార్నింగ్ టిఫిన్లోకి, చట్నీ కానీ లేకపోతే కర్రీస్లోకి, పచ్చళ్ళలోకి ఇలాగ బాగా యూస్ చేస్తాం కాబట్టి నేను పచ్చిమిర్చి మొక్కలు ఒక 4-5 వేసాను. బాగా వస్తాయి పచ్చిమిర్చి మొక్కలు. దీనికి 2 మొక్కలకు మాత్రం నేను ఇలాగ కాయలు వదిలేసాను. అది పండు మిర్చి అయినాయి. మొన్న కొంచెం పండు మిర్చి పచ్చడి కూడా పట్టాను ఆ మిర్చితో. బయట మార్కెట్లో అన్నీ మనకి మందులేసి పెంచుతారు కదండి, వాటికంటే మనం ఇలా పెంచుకుంటూ ఉంటే ఏంటంటే మనం ఏం కెమికల్స్ యూస్ చేయం కాబట్టి మన హెల్త్ కూడా మనం సగం ట్యాబ్లెట్స్ యూస్ చేయటం తగ్గిపోద్ది. చిన్న చిన్న డిసీజెస్ త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్ ఇలా పెంచుకొని తినటం వల్ల. ఇది ఇంకో పచ్చిమిర్చి మొక్క. మనం పచ్చిమిర్చి మొక్కకి ఎక్కువగా ఆకుముడత తెగులు వస్తూ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం మొక్కని ప్రూనింగ్ చేసి నీమ్ ఆయిల్, అంటే ఏం డిసీజ్ రాకముందే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకొని ఫస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అయితే డిసీజ్, ఆ ఎఫెక్ట్ రావంగానే ఎక్కడి వరకు అయితే ఎఫెక్ట్ అయిందో ఆ వరకు ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఆకులు తీసి మన మొక్కకు దూరంగా పడేస్తే మనకి తొందరగా అవి పాడవకుండా ఉంటాయి, డిసీజ్ రాకుండా ఉంటాయి. ఇది నెక్స్ట్ మా బెండకాయ మొక్కలు. బెండకాయలు ఉన్నాయి. బెండకాయ మొక్కలు స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కువ వేసుకోవాలి. ఒక ఫ్యామిలీకి సరిపడా బెండకాయలు రావాలి అంటే ఒక 1/2 కేజీయో 1/2 కేజీయో రావాలి అంటే మినిమం 10 నుంచి 12 మొక్కల వరకు వేసుకోవాలి. ఇది ఇలా సన్నగా పెరుగుతుంది మొక్క. ఒకదానికి ఏమి ఎక్కువ కాయలు రావండి. అదే 1-2 వేసారంటే మీకు అవి సాంబార్లోకే వస్తాయి. నెక్స్ట్ ఇది తీగ బచ్చలి, చట్నీ సూపర్ ఉంటుంది. అదొక వీడియో చూపిస్తాను మీకు. ఇది వాము, ఒక కొమ్మ తెచ్చి పెట్టాను అంతే. వాము మొక్క ఇలా గుబురుగా బుషీగా చాలా బాగా పెరిగింది. వాము కూడా చాలా మనం బజ్జీలు వేసుకుంటాము, ఇంకా వట్టి ఆకు తిన్నా మన హెల్త్కి మంచిదిగా. ఇది స్వీట్ లెమన్. ఇదేమో లెమన్ గ్రాస్, దోమలు రాకుండా పెంచుతారు. అలాగే టీలో కూడా ఈ లెమన్ గ్రాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అది నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు. ఇది మా దానిమ్మ మొక్క. ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యాయి దానిమ్మ మొక్కకి. ఆ దానిమ్మ మొక్క పక్కనే మాకు ఒక మామిడి మొక్క వస్తుంది. అదే విత్తనం పడి వస్తుందన్నమాట. లాస్ట్ టైం నేను కంపోస్టింగ్ అనేస్తే అది మొక్కగా వచ్చింది. ఇది మా తులసి మొక్క. తులసి మొక్క ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే మా పిల్లలకి దగ్గులు, జలుబు, పడిసం ఏదైనా సరే నేను ఫస్ట్ ఈ తులసితోనే వేడి నీళ్ళలో తులసి వేసి మరిగించి కొంచెం పసుపు వేసి అవి మరిగించిన వాటర్ తాగిస్తాను అంతే. అవి తగ్గిపోతాయి ఇనీషియల్ స్టేజ్లోనే. ఇది ఇంకో అంజూర్ మొక్క. దీనికి పండిన కాయ ఉంది చూడండి, అది రెడ్ కలర్లో ఉంది. సమ్ పింకిష్ రెడ్ ఉంటుంది, పెద్ద సైజు వస్తుంది కాయ కూడా. తర్వాత ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కని ఎలా పెంచుకుంటారు, అలాగే ఫ్రూట్స్ ఎలా వస్తాయి అన్నీ అందులో చెప్పాను కదా. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఒక్క మొక్క ఉంటే చాలు, అంటే ఒక తీగ, ఇది ఒక్కటి ఉంటే చాలు మీకు చాలా కాయలు వస్తాయి. ఫ్యాషన్ ఫ్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ ఫ్రూట్ బాగా యూస్ అవుతుంది. డైలీ ఒక ఫ్రూట్ తింటే మీకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలా థైరాయిడ్ పేషెంట్స్కి అన్ని రకాల వాళ్ళకి మంచిదండి ఈ ఫ్రూట్. ఇది కంపల్సరీ అందరూ ఇళ్ళల్లో వేసుకోవాల్సిన ఫ్రూట్ ఇది. తర్వాత ఇది దొండ తీగ. మాకు చిన్న తీగ ఉంది కానీ దొండకాయలు బాగా వస్తాయి.
దొండకాయలు కూడా ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి కాయలు వస్తూ ఉంటాయి. నేను ఈ దొండకాయలు కోసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఆకులు తీసి ఆకుల వెనకాల చూస్తే అక్కడ ఉంటాయి కాయలు. అంత ఈజీగా దొరకవు. ఇది కూడా గ్రిల్స్‌కి ఇచ్చేసాను. గ్రిల్స్‌కి చుట్టేస్తే దానికి పాకిందనమాట మొక్క మొత్తం. ఇగోండి దొండకాయలు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వండుతాం కాబట్టి మనకి ఎక్కువ కాయలేం అవసరం ఉండదు. ఎక్కువ పెరిగినా నేను అందరికి ఇస్తూ ఉంటాను. ఇది చిన్న తీగ అది. తర్వాత పచ్చిమిర్చి నేను ఇంకా కుండీలో వేసాను పచ్చిమిర్చి. మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పచ్చిమిర్చి ఎలా పెంచుతారు, ఏంటి కేర్ తీసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కుండీల్లో కొన్ని హెర్బ్స్, పూల మొక్కలు, అలా ఇండోర్ ప్లాంట్స్, క్రోటన్స్ పెంచాను. ఇప్పుడు కొన్ని చూపిస్తాను. మిగతాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది అలోవెరా. అలోవెరా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా! హెల్త్‌కి, కేర్‌కి, స్కిన్‌కి చాలా మంచిది అలోవెరా. దీని గురించి కూడా విడిగా ఒక వీడియో చేస్తాను మీకు నేను. ఇది తమలపాకు. ఇది కూడా కుండీలో పెట్టానండి తమలపాకు. లేత తమలపాకులు తీసుకొని తింటే మీకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అయినా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది. ఇది ఇలా కుండీలో పెంచాను ఒక తీగ. తమలపాకు చెట్టు పెంచడం కూడా చాలా ఈజీ అండి. ఇది పుదీనా. గార్డెన్‌లో కూడా పుదీనా ఉంది. కానీ నాకు ఇమ్మీడియేట్ యూజ్ కోసం అలాగా కుండీలో పెంచా. ఇది చుక్కకూర. మీకు ఒక వీడియో చేశాను కదా చుక్కకూర. ఇవండి మా మొక్కలు. మిగతావి నేను నెక్స్ట్ వీడియోలో